అలాగే నీకు ఇస్తాడు. డోంట్ వరీ, డోంట్ వరీ, డోంట్ వరీ, డోంట్ వరీ. దేనికోసం వెంపర్లాడుతున్నావో, దేనికోసం పరిగెత్తుతున్నావో, దేనికోసం తప్పిస్తున్నావో అది ఆడిచ్చిద్ది నిన్ను. నువ్వు పరిగెత్తే కొద్ది ఆడిచ్చిద్ది ఈ లోకం. అర్థమైందా? దాన్ని వెంటబడి పరిగెత్తుతా ఉంటే అది ఏం చేసిద్ది? ఆడిచ్చిద్ది. నువ్వేం చేయాలి? దేవుడిని వీపు వెనక పెట్టుకొని ఆ లోకం వెంట పరిగెత్తాలా? నోను, నువ్వు చేయాల్సింది అది కాదు. లోకాన్ని ఇదిలిచే హెబా నాకు నా దేవుడు చాలనుకో. నిలబడాలి. ఎప్పుడైతే దేవుడు చాలు అని నిలబడతావో అప్పుడు వచ్చింది లోకం నీ కాళ్ళ దగ్గరికి వచ్చి బ్రతిలాడుతూ ఉంటుంది. ఇంకో కాస్త నాకెళ్ళి చూడు అని, కాస్త నాకెళ్ళి చూడు. మరీ అంత శత్రువునైపోయానా? మరీ అంత ద్వేషమా? డబ్బు వచ్చింది, కాస్త నాకెళ్ళి చూడు. నా మీద అంతకుముందు మనసు పారేసుకొని వెంటపడ్డావుగా, ఇప్పుడు నేనే వస్తున్నా, ఏంటి నన్ను? నోరు మొయ్. నువ్వు రాలా. వచ్చే గతి నా దేవుడే నీకు పుట్టించాడుదా. నేను నీ వెంటపడను. ఒకప్పుడు నీ స్థానం నా హృదయంలో, నా నెత్తి మీద. ఇప్పుడు నీ స్థానం నా కాలు దగ్గర. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడా? అంతే. దేవుని బిడలారా, నేను చెప్పేది వాస్తవం. ఏదైనా సరే నువ్వు వెంపర్లాడి పరిగెత్తినంత మాత్రాన నీకు అందిద్ది అనుకోవద్దు. ఆడించిద్ది నిన్ను. ఒక్క తోపు దోసిదాన్ని నువ్వు దేవుని వైపు మళ్ళు, అదే వచ్చింది నీ కాళ్ళ దగ్గరికి. మళ్ళీ అది కాళ్ళ దగ్గరికి రావాలని దేవుడికి వెళ్ళి తిరిగినట్టు షో చేయవాకు. కొంత ముదుర్లు మరి ఏం చేద్దాం, జనాలు జెన్యూన్గా ఉండాలి. మనం ఏం చేసినా హార్ట్ఫుల్గా తిరగాలి దేవునికి వెళ్ళి. అది నీ వెంట పడకపోతే అప్పుడు అడుగు. దానికే దేవుడు చాలా పనులు నీ జీవితంలో జరిగిస్తున్నాడు. అది అసలు రహస్యం. నీ జీవితంలో యేసునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడిన నీ జీవితంలో దేవుడు రప్పిస్తున్న అనేక రకాల పరిస్థితుల వెనక ఉన్న ఉద్దేశాల్లో ఒక శ్రేష్టమైన ఉద్దేశం ఇది. నీ కళ్ళు వెలగాలి, నువ్వు వాస్తవం చూడాలి, నీకు సత్యం అర్థం కావాలి. నువ్వు మంటిని హత్తుకునే లక్షణాలను వదిలేసి మహిమాస్వరూపేగు ఆయనను హత్తుకోవటానికి నువ్వు సిద్ధపడాలి. చెప్పు పిల్లలకి, అరే నేను కన్నాను కాబట్టి నా బాధ్యత అంతవరకే. మీరే నా ప్రపంచం, మీరే నా లోకం అని నేను అనను. నా లోకం నా దేవుడు, నా ప్రపంచం నా యేసయ్య. నీ పిల్లలకు అర్థం కావాలి. మా అమ్మ లెక్క చేయదు. మేము ఉన్నా మా అమ్మకి చింతలేదు, పోయినా చింతలేదు. మా నాన్న చెప్పాలి, మా నాన్న చెప్తాడు మాకు. కన్నాను గనుక బాధ్యతలు నెరవేర్చాలి గనుక నెరవేరుస్తున్నాను. కానీ మీరు నా ప్రపంచం ఎప్పటిగా, నా ప్రపంచం దేవుడే. నేను మిమ్మల్ని హత్తుకొనను, నేను నా దేవుణ్ణి హత్తుకున్నాను. బాధ్యతలు నెరవేరుస్తా. నీ పిల్లలకు కూడా అర్థం కావాలా. తామరాకు మీద నీటి బొట్టులాగానే మా నాన్న మా విషయంలో ఉంటాడు. మితంగానే ఉంటాడు. అమితంగా ఉండి ఏదో కలలు కానీ ఏదో అయిపోయి ఏదో కాదు, జరగదు. భక్తులందరూ కూడా ఈ అనుభవంలోనికి రావాలి, ఈ మెట్టులోకి రావాలి. ఆఖరికి పాస్టర్లు సంఘం విషయంలో కూడా అంతే తయారు కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళందరూ నా సంఘం, నా ఆత్మీయ బిడ్డలని వీళ్ళని హత్తుకున్నాను అనుకో, మిమ్మల్ని హత్తుకున్నాను అనుకో, నేను దేనిని హత్తుకొనుచున్నాను? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కదా, అసలు మిమ్మల్ని నాకు ఇచ్చింది ఎవరు? కాబట్టి నేను ఎవరిని హత్తుకోవాలి? అంతేగాని ఆయన వదిలిపెట్టి మిమ్మల్ని హత్తుకోవటం ఏంది? బిడ్డలని ప్రేమించాలి, మీ బాగోగులు చూడాలి, మీకోసం ప్రార్థన చేయాలి, బాధ్యత. అంతేగాని హత్తుకోకూడదు. ఈరోజు ఇక్కడ, రేపు ఇంకో చోట, ఏ పూట ఎక్కడో ఆయన చిత్తం. ఓకేనా? ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తితే ఇక నేను నువ్వు ఆన్లైన్లో ఏదో కాస్త బాగా ఆశీర్వాదాలు గుమ్మరిస్తావని వచ్చి కూర్చుంటే మాకేందిరా నాయన వైరాగ్యం పుట్టించే ఒక దెబ్బకి అనిపిస్తుంది కదా నీకు? అనిపిస్తుందిలే, ఇంతసేపు చెబితే ఎందుకు అనిపించదో?
ఇంత విరక్తి పుట్టించేవింది నాయన మాకు అసలు. నేను కాదు, నా దేవుడే మీ కళ్ళు. ఇక నీకు జాబు రావటం లేట్ అయింది, ఇంకొకటికి జాబ్ వచ్చిందా, నీకు ఏడవు నువ్వు. వాడు జాబ్ వచ్చిందో ఎగురుతున్నాడు అనుకో, వాని ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది. వాడు కారు కొన్నాడు, నాకు కారు లేదని ఏడవు ఇక నువ్వు. వాడు కారు కొని రిబ్బన్ కట్ చేసుకుంటున్నాడు అనుకో, బెలూన్లు పటాపటా బెల్చి వాని ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది అనుకుంటే తిరగటం ఇక నువ్వు. నీకు దేవునికి స్తోత్రం. దేవుడు నీ కూడా ఇచ్చాడు అనుకో, నేను దీన్ని హత్తుకొన్నాను, దానిలో ఎక్కి తిరుగుతా, అంతవరకే. అర్థమైందా? ఇది వచ్చిందని నేనేం పండగలు చేసుకోను. వచ్చిందని పండగలు చేసుకుంటే పోతే ఏడుచుకుంటూ కూర్చోవాలి. దేవునికి స్తోత్రం. ఏమండి, అన్ని కారుల్లోకి ఆ కారు సేఫ్ అని, ఆ కారు చాలా భద్రత అని, చాలా గట్టిదని ఓ ఫ్యామిలీ ఆ కారు కొనుక్కొని అందులో మొదలుపెట్టి బయలుదేరారు. ఆ కంటైనర్ ఏడొచ్చిందో పాపం, కరెక్ట్గా గురి చూసి మళ్ళీ వాళ్ళు అటు ఇటు కూడా పోవటానికి వీలు లేకుండా సరిగ్గా దాని మీద పడి దాన్ని అప్పచ్చ చేసి పెట్టింది. మొత్తం అందులో ఉన్న వాళ్ళందరూ ఒక దెబ్బలో హతులైపోయినారు. వాళ్ళ వీడియోస్ కూడా ఉన్నాయి, వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుని ఆ కారును బట్టి పాపం ఎంత సంతోషపడ్డారు. అందులో వాళ్ళ తప్పు కూడా లేదు. ఆశ్చర్యంగా అది పక్కన పోయేది వచ్చి ఎత్తిన పడింది. ఇంకెలాంటిదైనా కంటైనర్ ముందు కారు ఎంత? వోల్వో కార్ విలవిల్లాడుతూ పోయింది. నేను చేసేది ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళ పండగలు వాళ్ళ సెలబ్రేషన్స్ మరి అంతే నాయన, అంతే. అది పరిస్థితి. వద్దులే నాయన, ఏడ చూస్తాం తీరా. ఇప్పటికే విరక్తి పుట్టింది వాళ్ళకి, మళ్ళీ తీరా వద్దు నాయన. దేవునికి స్తోత్రం. అంటే మిమ్మల్ని ఏదో భయభ్రాంతులకు గురి చేయాలని, కృంగదీయాలని చెప్పట్లా. మీ కళ్ళు తెరవబడాలి, మన కళ్ళు తెరవబడాలి, మన కళ్ళు వెలిగించబడాలి. చిన్నలకి పెద్దలకి అందరికి వెలిగించబడాలి. ఇప్పుడు ఇక నువ్వు జాబును బట్టి అతిశయపడవు, ఆస్తిని బట్టి అతిశయపడవు, బిల్డింగ్ను బట్టి అతిశయపడవు, బంగారును బట్టి అతిశయపడవు, కారును బట్టి అతిశయపడవు, నిన్ను హత్తుకున్న అనుబంధాలను బట్టి అతిశయపడవు. దేన్ని హత్తుకో. ఇవన్నీ నాకు ప్రాప్తింపజేసింది నా ప్రభువు. ఆయన ఉంచితే ఉంటాయి, ఆయన తెంచితే పోతాయి. యెహోవా ఇస్తాడు ఆయనకిష్టము అయితే, యెహోవా తీసుకుంటాడు ఆయనకిష్టం అయితే. కాబట్టి నేను అన్నిటితో అట్లా నిమిత్త మాత్రంగానే నేను వ్యవహరించాలి. మరి ఎవరిని హత్తుకోవాలి? అది ఈ రాత్రి మీకు నేర్పాలనుకున్నది. ఎవరిని హత్తుకోవాలి? ఆయనతో ఉన్న అనుబంధం తెగిపోయిద్దా? ఆ బంధానికి ఇక ముగింపు ఉందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ బంధాలైనా తెగిపోతాయి కానీ ఆ బంధానికి మాత్రం ఎడబాటు లేదు. అందుకే రా, మంటిని చూసి మురిసిపోవాకు, అదంతా మాయ, వాస్తవం నేను, దా అని పిలుస్తున్నాడు. ఈ రాత్రి నీ తీర్మానం ఏంటో ఒక తీర్మానం చేసి ఇక్కడి నుంచి వెళ్ళు. తీర్మానం చేయకుండా మాత్రం నువ్వు వెళ్ళొద్దు. ఈరోజు నీ కనుదృష్టిని దేవుడు సరిచేశాడు. వాస్తవాన్ని చూడగలిగే శక్తిని నీకు ఈరోజు ప్రసాదించాడు దేవుడు. వాస్తవంగా చూడు. ఇలా కావాలని దేవుడు భక్తులను వేరుపరుస్తాడు. పాయింట్ నెంబర్ 1. ఇంకెక్కువ చెప్పదలుచుకోవాలా, మీకు మెయిన్ మ్యాటర్ అర్థమైంది. దేవుడు కావాలనే కొన్నిసార్లు కొన్ని విషయాల్లో మనకి ఎడబాట్లు కలిగిస్తాడు. ఎందుకు అంటే మనకు దృష్టి కలిగించడానికి. మంటిని హత్తుకుంటున్న మనల్ని అందు నుంచి విడిపించి మహిమాస్వరూపేకు దేవుణ్ణి హత్తుకునేటట్టు చేయడానికి కావాలని కొన్నిసార్లు కొంతమంది వ్యక్తుల నుండి, కొన్ని పరిస్థితుల నుండి మనల్ని ఒంటరిని చేస్తాడు, వేరుపరుస్తాడు. ఎందుకు వేరుపరచడం? మనకు దృష్టి కలిగించడానికి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2. అపోస్తలుడు, వృద్ధ అపోస్తలుడు, ముసలివాడు
ఆ జైల్లోనో బోయిల్లోనో ఎక్కడో సువార్త చెప్పుకుంటా ఉన్నాడు. సింహాల ముందేస్తే సింహాలు చంపలా, సలసల సలసల కాగుతున్న నూనెలో వేస్తే నూనె ఏం చేయలే. చివరికి జైల్లో వేస్తే జైల్లో ఉన్న వాళ్ళందరూ ఇతను ఒక నెల చేరి నెల అయిందంటే వాళ్ళందరూ మోకాళ్ళు వేసి ప్రార్థనలు చేస్తున్నారు యేసు ప్రభువుకి. ఎక్కడ జనం మధ్యలో వదిలిపెడితే వాళ్ళని మార్చి కూర్చుంటున్నాడో వాళ్ళకి మైండ్ పోతుంది. అరే ఏం చెబుతున్నాడు రా, వీళ్ళందరూ ఇష్ట మారిపోతున్నారని ఆయన దెబ్బకి హడలెత్తారు. చివరికి ఏం చేశారో తెలుసా? మనుష్య సంచారమే లేని నిర్మానుష్య ప్రదేశం అనే ఒకటి ఉంది, పద్మస్ ద్వీపం. సముద్ర మధ్యలో ఉండేటువంటి ఒక ద్వీపం అది. ఆ ద్వీపంలో తీసుకెళ్ళి వదిలిపెట్టాడు. ఇక్కడ చెప్పు నువ్వు ఎవడికి చెబుతావో, ఇక్కడ మార్చు నువ్వు ఎవడిని మారుస్తావో అని. ఎంత బాధ అండి! అసలు ఊరిలో నుంచి తీసుకెళ్ళి ఎడారిలో వదిలేటట్టు చేశాడు. ఎంత విలవిల్లాడాడో అపోస్తలుడైన యోహాను. ఎందుకు ప్రభువా నాకు ఈ ఎడబాటు, ఎందుకు నాకు ఈ ఒంటరితనం, ఎందుకు నన్ను ఇట్లా వేరుపరిచావు నాయన, నా సహోదర క్రైస్తవుల మధ్యలో నుంచి నన్నెందుకు ప్రత్యేకపరిచావు నాయన, నన్నెందుకు వేరుపరిచావు నాయన, అయ్యో ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడాలి, నా గతి ఏమిటని దేవుని వైపు చూశాడు. అప్పుడు దేవుడు మాట్లాడాడు, యోహాను, నా సంఘమునకు అంత్యకాల సందేశము నీ ద్వారా ఇవ్వాలనుకున్నాను. నా గ్రంథములో ఆఖరి పుస్తకం నీ ద్వారా రాయించాలనుకున్నాను. అది నేను నీతో మాట్లాడి నీకు చెప్పి నీ చేత అది రాయించాలి. అది నీ ద్వారా జరగాలి. అది జరగాలంటే నీవు నాకు అందుబాటులోకి రావాలి. నువ్వు మనుషుల మధ్యలో ఉండి వారి మధ్యలో ఉండి వారితో ఉంటే నేను ఇవ్వదలుచుకున్న ప్రత్యక్షతలు నీవు అక్కడ అందుకోలేవు. అందుకని నీకు పరలోక సంబంధమైన ప్రత్యక్షతలు, ఇక మీదట జరగబోతున్న సంభవాలన్నిటినీ చూపించాలి, నీ చేత అవన్నీ గ్రంథంలో రాయించాలని నిర్ణయించి నేనే నిన్ను వేరుపరిచానని మాట్లాడాడు. ఇంకేంటి మరి దాని అర్థం ఏంది? ఎందుకు తెచ్చినట్టు? అదే నువ్వు వాళ్ళ మధ్యలో ఉంటే నేను ఇచ్చే ప్రత్యక్షత పొందుకోలే. అది ప్రత్యక్షత పొందాలంటే నువ్వు ఒంటరివి కావాలి, నువ్వు వేరుపరచబడాలి. మంటిని హత్తుకోకుండా మహిమను హత్తుకోవాలంటే వేరుపరచబడాలి. పాయింట్ నెంబర్ 1. ఓకే. అలాగే దేవుడు ఇవ్వదలుచుకున్న ప్రత్యక్షతలను మనం పొందాలంటే వేరుపరచబడాలి, ఒంటరిలం కావాలి. 2. దేవునికి మహిమ. పెద్దగా చెప్పండి. అయిపోయిందా? 3వది, దేవుడు మనల్ని శాశ్వత ఆశీర్వాదానికి సిద్ధపరిచే ప్రక్రియలో కూడా ఆయన మనల్ని వేరుపరుస్తాడు. చెల్లి, మనల్ని వేరుపరుస్తాడు, మనల్ని ఒంటరిని చేస్తాడు. మన లోపాలను దిద్దటానికి, మనల్ని సరిచేయటానికి, మనల్ని శాశ్వత ఆశీర్వాద కారణంగా చేయటానికి, మనల్ని వేరుపరచడానికి ఇష్టపడతాడు దేవుడు. 4 భార్యలు, అనేక మంది పిల్లలు, దాసదాసి జనాంగం, గుంపులు గుంపుల మందలు, మొత్తం ఎబ్బోకు రేవు దగ్గర దాటించాల్సి వచ్చింది. దాటించి లేఖనం ఏం చెప్తుందో తెలుసా? యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. కుటుంబము, సమూహము, మందలు అన్నీ ఒక భాగం, యాకోబు ఒక్కడు ఒక భాగం. 2 విభాగింపబడ్డట్టుగా యాకోబును ఆ అనుబంధ బాంధవ్యాల్లో నుంచి, ఆ ఆస్తిపాస్తుల ఆలోచనలోంచి, అన్నిటిలో నుంచి పాపం ఎంత కష్టపడి సంపాదించుకున్నాడు ఆ భార్యని. 14 ఏళ్ళు కష్టం. రాహేలు 7 ఏళ్ళు పనిచేస్తే లేయానిచ్చాడు. ఇదేంది, నేను చిన్నావును కదా ఆశించింది, నువ్వు పెద్దామని ఇచ్చావేందంటే, మా దగ్గర ఇద్దరిని ఇచ్చే అవకాశం ఉంది, ఇంకొక 7 ఏళ్ళు చేయమని కూడా ఇస్తానన్నాడు. ఏం చేస్తాం మళ్ళీ? ఏమి కోసం? ఎవరో ఒకటి ఉందిగా సరిపోయేది అనుకోలా. అన్ని ప్రేమించింది ఏమనైతే అట్లట్లా అని మళ్ళీ 7 ఏళ్ళు చేశాడు. 14 ఏళ్ళు కష్టపడి సంపాదించుకున్నాడు రాహేల్ని. ఇప్పుడు రాహేల్ని కూడా వదలాల్సి వచ్చింది.
లేయాను వదలాల్సి వచ్చింది. మొట్టమొదటి సంతానాన్ని కనిచ్చిన లేయాను వదలాల్సి వచ్చింది. బిల్హాను వదలాల్సి వచ్చింది. జిల్పాను వదలాల్సి వచ్చింది. మొత్తాన్ని వదిలిపెట్టాల్సి వచ్చింది. ఆ మందల్ని, ఆ పిల్లల్ని, మొత్తం నా ప్రాణం అని అనుకున్న వాళ్ళందరినీ వదిలిపెట్టేసి ఒక్కడే కూర్చున్నాడు. ఇక దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబు ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయాను. ఏమయ్యా, అంత కష్టపడి సంపాదించుకుని అసలు ఆ భార్యను వదిలిపెట్టి ఎట్ట ఉండగలిగావు యాకోబు? ఏం భార్యో ఏమో పో సార్. లేయని ఎట్టో ఏం లేయానో ఏమో పో సార్. నాకు ఇప్పుడు ఏం పట్టట్లేదు. నేను వారి నుండి వేరై ఉన్నాను. ఎందుకున్నావు? ఎందుకు వేరుపరచబడ్డావు? నేను ఆయన కోసం ఉన్నాను. ఆయనను కలుసుకోవాలి, నాకు ఆయన కావాలి. ఈ సంగతి మనకి మామూలుగా అర్థం కాకపోతే అర్థం అయ్యేటట్టు చేసి తీరతాడు దేవుడు. ఏమనుకోవద్దు ఇట్లా చెబుతున్నానని. స్తోత్రం. ఎందుకు ఇంత పగబట్టావు? పగబట్టలా, ప్రేమించాడు కాబట్టి నిన్ను ఒక దారి చేయకుండా వదిలిపెట్టాడు. అర్థమైందా? నువ్వు మామూలుగా లొంగకపోతే ఏ టైపులో వస్తావో ఆ టైపులోకి ఆయన వస్తాడు నేను తీసుకురావడానికి. తెస్తాడు. ఎందుకు నా వెంట ఎట్టబడ్డావు అంటావు? నువ్వంటే నాకు ప్రేమ, అందుకని నీ వెంటబడ్డాను అంటాడు. ఏమనుకోవద్దు, అర్థమవుతుంది కదా. దేవునికి స్తోత్రం కలుగునుగా. మర్యాదగా తిరిగితే తిరిగినట్టు ఎటు ఆయన, లేకపోతే నువ్వు ఎలా తిరుగుతావో అది. దానికి ఏమైనా జరగవచ్చు. మొత్తం వదిలిపెట్టి వెళ్ళొచ్చు, తొడగూళ్ళు వసలొచ్చు, జాయింట్లు ఓడొచ్చు. ఎప్పుడైతే యాకోబు వేరయ్యాడో, వాళ్ళందరినీ వదిలేసి ఇదిగో దేవా నాకు వాళ్ళు కాదు నువ్వు అని ఆగాడో దేవుని కోసం, ఆ రాత్రి వచ్చేసాడు. మొత్తాన్ని పంపించా. రాత్రి వేళ యాకోబు ఒంటరిగా మిగిలిపోయి దేవుని అడుగుతున్నాడు, నీ కోసం ఉన్నాను రావయ్యా, నీ కోసం ఉన్నాను రా. అద్దుకు వచ్చాడు. యాకోబు, ఇప్పుడు గుర్తొచ్చానా నాన్న నేను? వెనక నుయ్యి ముందు గొయ్యి అయ్యేసరికి వచ్చానా? రాహేలు రాలేదా గుర్తుకి? ఇప్పుడు పిల్లలు, లేయా, మందలు, పశువులు ఏం గుర్తు రాలేదా? ఇప్పుడు నేను గుర్తొచ్చానా? ఇప్పుడు నేను కావాలా? పాపం దెబ్బతిన్నావు బిడ్డవి. సరేలే వెళ్తున్నా. ఎక్కడికి వెళ్ళేది? నేను నీకోసమే ఉంది, నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయను అని పట్టుకున్నాడు. వెళ్తున్నాడు, పట్టుకున్నాడు. ఎంత పెనుగులాడినా యాకోబు వల్ల కావట్లేదు. దేవుడిని నిలయాలని చూస్తున్నాడు. అమ్మో వెళ్ళిపోతే నాకు చిక్కడని ఆయన కోసమే ఉన్నాడు. ఇక చూడండి, చూసి ఏం చేస్తాడో చూడండి. అద్దుగో ఇప్పుడు చూడు. దేవుణ్ణి హత్తుకునే పద్ధతి తెలియట్లా. అయిపోలప్పుడే ఇంకా తొడగుట్టి మీద కొట్టలా వెళ్తున్నాడు. మళ్ళీ పట్టుకుంటాడు చూడండి. వెళ్ళిపోతున్నాడు. అయ్యో నేను ఉన్నదే నీ కోసం, నువ్వు తప్పితే నాకు బతుకు లేదయ్యా, నువ్వు తప్పితే నాకు జీవితం లేదయ్యా. ఇప్పుడు భార్యలు పిల్లలు కాదు, నువ్వు కావాలి. నన్ను వదిలిపెట్టిపోవద్దు, నన్ను వదిలిపెట్టు. ఇప్పుడు చూడు, కొట్టాడు.
అదిగో తొడగూడు వదిలింది. తొడగూడు విరగొట్టాడు, వసలు కొట్టాడు. నీకు ఇప్పుడు ఏడవటం మొదలు పెట్టాడు. ఇంకా లేవలేడు, పడింది దెబ్బ. అడుగుతున్నాడు, తెల్లవారుచున్నది కనుక నన్ను పోనివ్వు, నన్ను ఆశీర్వదించకుండా వెళ్తావా అని ఏడుస్తాడు. లేఖనంలో రాసుంది, యాకోబు కన్నీళ్లు విడిచెను. అది అప్పుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. యాకోబు, నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచావు. ఇక మీదట నీవు యాకోబు అనబడావు. నీ పేరు కదా, పో, నీ జీవితం చరితార్థం అవుతుంది, ధన్యుడు అవుతావు. పో, తరతరాల ఆశీర్వాదాన్ని నేను నీకు ఇస్తున్నా. మోషేకి ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఏమని చెప్పుకున్నాడో తెలుసా? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడను అని చెప్పుకున్నాడు. ఎందుకు యాకోబు దేవుడు అని చెప్పుకున్నాడు? యాకోబు దేవుడిని హత్తుకున్నాడు, దేవునితో పెనుగులాడాడు, పోరాడాడు, కన్నీళ్లు విడిచి శ్రద్ధతో వెతికాడు. తన కలిగి ఉన్న సమస్తాన్ని వేరుపరుచుకున్నాడు. కన్నీళ్లతోనే తన జీవితం సాగింది. కానీ ఆశ్చర్యం, తరతరాల దీవెన, తరతరాల ఆశీర్వాదం యాకోబు సంతతికి దేవుడు ఇచ్చాడు. ఈరోజు ఇజ్రాయెల్ దేశంలో ఇశ్రాయేలీలుగా బతికి ఉండి తిరుగుతున్న వారు ఎవరో తెలుసా? ఆ యాకోబు సంతతే. సూర్యుడు ఉన్నంత వరకు నీ సంతతి నిలుస్తుంది. పో, దేవునికి స్తోత్రం కలుగును. చాలయ్యా, చాలు. నువ్వు చూసుకోవాలని నీ చేతికి అప్పగిస్తున్నా, నువ్వు చూసుకో. నీ చేతికి అప్పగిస్తున్నా, నువ్వు చూసుకో. నా భార్యని, నా పిల్లల్ని, నా సంపద సమస్తము నీకు అప్పగిస్తున్నా. నాకున్నది ఇక నువ్వే, నాకున్నది ఇక నువ్వే. జీవం కలిగిన దేవుని దగ్గరకు వచ్చినటువంటి బిడ్డలారా, ఎందుకు వేరుపరుస్తాడు దేవుడు అంటే, నిన్ను విడిచి నిన్ను ఆశీర్వాద కారణంగా చేయటానికి నిన్ను సపరేట్ చేసుకుంటాడు, ప్రత్యేకపరుచుకుంటాడు, డివైడ్ చేసుకుంటాడు. నాకెందుకు ఈ పరిస్థితి అనొద్దు. నువ్వు ఆయనను చెయ్యని, నీ జీవితంలో కార్యాలు చెయ్యని, ఆయన హస్తము పని చెయ్యని. పలు విధములుగా నిన్ను విసిగించిన నన్ను సహించితివే, పూర్ణ ఓరిమితో నన్ను భరించి భుజమున మోసితివే. పలు విధములుగా నిన్ను విసిగించిన నన్ను సహించితివే, పూర్ణ ఓరిమితో నన్ను భరించి భుజమున మోసితివే. సన్నుతించెదను ఊపిరున్నంత వరకు, విశ్రమించను నేను నిన్ను చేరేంత వరకు, నీవే స్తుతిగానము, నీవే నా విజయము, నీవే నా అతిశయం యేసయ్యా. అడుగుదాం దేవుడిని, నన్ను వేరుపరచు తండ్రి అని.
ఆఖరి మాట చెప్పి ఇక నేను ప్రార్థన చేయబోతున్నాను. ఆఖరి మాట, లాస్ట్ మాట ముగిస్తున్నాను నేను. మొదటిది ఎందుకు చెప్పాను? నీకు దృష్టి కలిగించడానికి, వాస్తవం నీకు అర్థం కావటానికి ఆయన నిన్ను వేరుపరుచుకుంటాడు. మంటిని హత్తుకోకుండా నీవు మహిమాస్వరూపికు ప్రభువుని హత్తుకోవటం నిన్ను డివైడ్ చేసుకుంటాడు. రెండవది, ప్రత్యక్షతలను నీకు అనుగ్రహించి స్పెషల్గా నిన్ను వాడుకోవడానికి, కొన్ని కార్యాలు నీ ద్వారా జరిగించడానికి. ఒకవేళ యోహాన్ అలా వేరుపరచబడకపోయి ఉంటే మనకు ప్రకటన ఉండేది కాదు, భవిష్యత్తు తెలిసేది కాదు. ఈరోజు మనకు భవిష్యత్తు ఈజీగా తెలిసిపోతుంది. మనకి జరుగుతున్న పరిణామాలను బట్టి గ్రంథంలో రాయబడిన ప్రకారం ఇది ఎవరిచ్చారు తెలుసా? యోహాను. అది ఇవ్వటానికి యోహాను ఒంటరి కావాల్సి వచ్చింది, వేరుపరచబడాల్సి వచ్చింది. మూడవది, తరతరాల ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహించడానికి, నిన్ను విరిచి నల్లగొట్టి సరిచేయటానికి కొన్నిసార్లు నిన్ను సపరేట్ చేసుకుంటాడు దేవుడు, వేరుపరుచుకుంటాడు. ఆఖరిది, నాలుగవది, దేవుడు నిన్ను వేరు కమ్మని పిలుస్తున్నాడు. మీలో అనేక మందిని. ఎందుకు తెలుసా? లోకం మీదకి వచ్చే నాశనములో మీరు నశించకుండా ఉండటానికి. లోతు త్వరగా లేచి నీకు ఇక్కడ ఏమేముందో, ఎవరెవరున్నారో తీసుకొని ఈ ప్రాంతమును విడిచి నువ్వు వెళ్ళిపో. ఇక్కడ నుంచి వేరైపో. వీళ్ళ మధ్యలో నుంచి నువ్వు సపరేట్ అయిపో. ఎందుకో తెలుసా? నా ఉగ్రత వీరి మీదికి రాబోతుంది. ఆ ఉగ్రతలో నీవు నశించకుండా ఉండాలని నేను నీకు చెప్తున్నాను. నువ్వు ప్రత్యేకించబడవు, నువ్వు వేరుగా వెళ్ళిపో. పేతురు అంటున్నాడు, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి అని. దేవుడు మనల్ని వేరుకమ్మని పిలుస్తున్నాడు. పాప సంబంధమైన లోకము, దాని ఆశ గతించబోతుంది. దేవుని మహోగ్రత పెళ్ళున లోకం మీదికి దిగబోతుంది. ఆ ఉగ్రతలో నీవు నశించకుండా పరిశుద్ధులతో కలిసి నువ్వు ఎత్తబడాలంటే, దేవుడు అనుగ్రహించే ఆ నిత్య జీవం, ఆ మహిమ ప్రపంచం, ఆ మహిమ కలిగిన లోకం, శాశ్వతమైన లోకం, నిజమైన లోకం, వాస్తవమైన లోకం, మరణము లేని లోకం, ఏడుపు లేని లోకం, ఆ లోకంలో నువ్వు ప్రవేశించాలంటే గత్యంతరం లేదు. ఈ లోకం నుంచి నువ్వు వేరుపరచబడాలి. పాపులలో నుంచి నువ్వు ప్రత్యేకించబడాలి. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై నువ్వు రక్షణ పొందాలి. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొంది నువ్వు ప్రత్యేకించబడాలి, పరిశుద్ధపరచబడాలి. నువ్వు దేవునికి చెందిన వాడివి, చెందిన దానివి కావాలి. చేతులు జాచి పిలుస్తున్నాడు, రా, లోకాన్ని విడిచి నా దగ్గరకు రా, నా రక్తంతో నిన్ను కడిగి పరిశుద్ధపరుస్తాను అని నా ప్రభు పిలుస్తున్నాడు. నా రక్తంతో నిన్ను కడిగి పరిశుద్ధపరుస్తాను అని నా ప్రభు పిలుస్తున్నాడు. ఈ పిలుపు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరికైనా వినబడితే, అన్న నేను మారు మనసు పొంది బాప్తిస్మం పొంది మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందాలని నాకుందన్నా, నేను బాప్తిస్మం పొందగోరుతున్నాను, నేను దేవుణ్ణి హత్తుకొనగోరుతున్నాను, నేను దేవునికి చెందిన వాడిని, చెందిన దాన్ని కావాలనుకుంటున్నాను, ఇది మొదలుకొని నా జీవితాన్ని నేను ప్రభుతో నడవాలని నేను డిసైడ్ అయిపోయానన్నా అని మీలో ఎవరైనా తీర్మానించుకుంటే మీ కుడి చేతిని ఎత్తి చూపించండి. మీ బాప్తిస్మం కోసం నేను ప్రార్థన చేస్తాను. నేను నిర్ణయించుకున్నాను, ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి నేను ఇది మొదలుకొని ఆయనను అనుసరించాలని, ఆయన్ని హత్తుకోవాలని ఇష్టపడుతున్నాను అన్నాడు. మీ కుడి చేతిని చూపించాలి. చేతులు ఎత్తినటువంటి బిడ్డల కోసం దేవునికి అప్పచెప్పి ప్రార్థన చేద్దాం. తలలు వంచి కళ్ళు మూసి ప్రభువా నీకు స్తోత్రం అంటూ చేతులు ఎత్తిన వాళ్ళు ఒకసారి అలా లేచి నిలబడతారా? మీకోసం ప్రార్థన చేస్తాను, పర్వాలేదు, నిలబడండి. మీరున్న చోటే నిలబడండి త్వరగా. ఎవరైతే తీర్మానించుకున్నారో రక్షణ కోసం, ఎవరైతే ప్రభు రక్తంలో కడగబడాలని కోరుకుంటారు, నిత్యము మండి అగ్నిగుండం నుంచి తప్పించుకొని నిత్య జీవానికి చేరాలనుకుంటున్నారో పైకి లేచి నిలబడండి. మీ బాప్తిస్మ అనుభవం కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు అయిన మా తండ్రి,
ప్రేమస్వరూపికు దేవా, ఈరోజు నీవు అందించిన ఈ మాటలు నీ బిడ్డలు స్పష్టంగా విన్నారు. వారి హృదయాలను నీవు సంధించావు. ఈ వేళ ఇదిగో అనేక మంది లేచి నిలిచి ఒక తీర్మానాన్ని ప్రకటించారు. మాకు యేసు కావాలి, మాకు యేసు కావాలి. మేము ఆయనను హత్తుకుంటున్నాం. మేము ఆయన రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడి ఆయన రాజ్య వారసులం కావాలి, వారసురాండ్రము కావాలి. ఇదిగో నిలిచి ఉన్నారు ప్రభు. ఈ బిడ్డలందరినీ నీ రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నూతనపరచు. ఈ ఆత్మలను నీ చేతికి అప్పగిస్తున్నాను. నిత్య జీవానికి వారసులుగా చెయ్యి. నీతిమంతుల గ్రంథములో వారి పేరు లిఖించు. నిత్య జీవానికి వారసులుగా చెయ్యి. సాతాను శోధనలు వారి మీద నుండి తొలగించు. దురాత్మల క్రియలు వారి మీద లయమైపోవాలి, పని చేయకూడదు. నీ కృపా కాపుదల బిడ్డలకు దయచేసి ఆశీర్వదించి వారి తీర్మానాన్ని స్థిరపరచమని యేసు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చుందాం. మీ తీర్మానం నిజమైతే, స్థిరమైతే ఈ నెల ఆఖరణ బాప్తిస్మాల కార్యక్రమం ఉంటుంది. ఏ తారీఖున? 29 బుధవారం ఉదయం 10 గంటలకి మీరు రాగలిగితే ఆ రోజు బాప్తిస్మాల కార్యక్రమం ఉంటుంది. తప్పకుండా వచ్చి కలిసి ఉపదేశం విని బాప్తిస్మం పొందొచ్చు. ఈలోపు ఇంకా మరికొన్ని సంగతులు, దేవుని సంగతులు తెలుసుకొని, మిమ్మల్ని ఎవరైతే ఇక్కడ దాకా నడిపించారో వారిని ఇంకా అడిగి తెలుసుకొని కొంచెం బలపడండి. నా తండ్రి చిత్తమైతే 29న బాప్తిస్మ కార్యక్రమంలో తప్పకుండా బాప్తిస్మం పొందుదురు గాని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉపదేశం విన్న వాళ్ళందరూ ఏం తీర్మానం చేశారు? మంటినా ప్రభునా? ఎవరిని హత్తుకోవాలి? మిగిలిన ఈ అనుబంధ బాంధవ్యాలు లేకపోతే భూ సంబంధమైన వాటి విషయంలో మన అభిప్రాయాలు ఏంటి? ఏమై ఉండాలి? అన్నిటి విషయమై మితముగా ఉందాం, అమితంగా దేవుడితో ఉందాం, దేవుణ్ణి కోరుకుందాం. మోసం చేసుకోవద్దు మనల్ని మనం. కానీ మట్టికున్న శక్తి ఏంటో తెలుసా? లాగుతుంటది. ఇది నిజమని భ్రమ పుట్టించిద్ది, ఇది స్థిరమని మాయ చేసిద్ది, ఇది వాస్తవమని మోసపుచ్చిద్ది. తెలుసు మీకు ఆ సంగతి. కానీ ఆ మోసంలో పడొద్దు. వాస్తవాన్ని కళ్ళారా చూడండి, వాస్తవంలోనికి రండి, దృష్టి నిమ్మని దేవుణ్ణి వేడుకోండి, నిదానించి దేవుణ్ణే హత్తుకోండి. ఆయన్ని చూచి, నిదానించి చూచి అంటే తేరి చూచి ఆయన మీదే మనసు నిలబండి, ఆయన్నే హత్తుకోండి. ఇప్పటికే మీలో కొంతమంది కొన్ని అనుభవాలు, చేదైన అనుభవాలు చూస్తున్నారు. మీకైతే ఇంకా క్లియర్గా అర్థమైంది నేను చెప్పిన ఈ విషయం. అందరికీ గ్రహింపు కలిగిందని నేను అనుకుంటున్నాను. చెప్పండి, వేరుపరచబడకపోతే మనకి దృష్టి కలగాలంటే మనల్ని దేవుడు రైట్ ప్రత్యక్షత కలగాలంటే, తరాలకు ఆశీర్వాదకరంగా చేయాలంటే, మనల్ని కూడా దీవించాలంటే విరవబడినట్లు మనల్ని ఆయన రైట్. అలాగే మనం రక్షణ పొందాలంటే కూడా వేరుపరచబడాలి. ఈ 4 సంగతులు మీ హృదయంలో భద్రం చేసుకొని మీరు కూడా దేవునికి కనెక్ట్ అవ్వండి. మాయలను నమ్మి భ్రమపడకండి, మోసపోకండి. ఓకేనా? రైట్. దేవుడు మన కళ్ళు వెలిగించునుగాక. అలాగా ఒక్కసారి అలాగా లేచి నిలబడండి. చివర్లో ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఇటు నుంచి ఇటే అడవుల్లోకి పొమ్మని చెప్పట్లా నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇటు నుంచి ఇటు నల్లమల అడవుల్లోకో లేకపోతే దండకారణ్యంలోకో పొమ్మని చెప్పట్లా నేను. అంటే అర్థం ఏంటి? ఏదో కలిసి పొమ్మని చెప్పట్లా నేను. అందరితో ఉండండి కానీ మితంగా. ఇంకొకటి కూడా చెప్తున్నా, ఎదురవుతున్న పరిస్థితులను బట్టి టెన్షన్ పడకండి. ఎందుకంటే ప్రభువుకు తెలియకుండా ఏది జరగదు. ఆయన తెలిసి అనుమతించాడు అంటే తప్పనిసరిగా నీ పట్ల ఏదో గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు.
సింపుల్గా ఒక ముక్కలో చెప్పాలంటే రెండంతలుగా నిన్ను దీవిస్తాడు. నేను చెప్పినట్లు నువ్వు ఏబులాగా దేవునికి కనెక్ట్ అయ్యావు అనుకో, రెండంతలు కాదు 20 అంతలు దీవించినా లెక్క చేయవిక నువ్వు. ఎన్ని ఆశీర్వాదాలు వచ్చినా సరే నీ మైండ్ అటే లాగిద్ది దేవునికి వెళ్ళే, కానీ ఇక ఆశీర్వాదాలు నిన్ను లాగవు. కానీ ఇవన్నీ జరగకముందు ఏబుని ఆశీర్వాదాలు ఆకర్షించినాయి. అవి ఎక్కడ పోగొట్టుకుంటానో అని టెన్షన్ పడ్డాడు. చివరకు జరగాల్సింది జరిగింది. కనువిప్పు కలిగిన తర్వాత దేవుడు రెండంతలుగా ఇచ్చాడు. కానీ ఇక వాటి మీద మనసు లేదు యోబుకి. ఇక వాటి మీద మనసు పెట్టలా. అలాగే నీకు ఇస్తాడు. డోంట్ వరీ. దేనికోసం వెంపర్లాడుతున్నావో, దేనికోసం పరిగెత్తుతున్నావో, దేనికోసం తప్పిస్తున్నావో అది ఆడిచ్చిద్ది నిన్ను. నువ్వు పరిగెత్తే కొద్ది ఆడిచ్చిద్ది ఈ లోకం. అర్థమైందా? దాన్ని వెంటబడి పరిగెత్తుతా ఉంటే అది ఏం చేసిద్ది? ఆడిచ్చిద్ది. నువ్వేం చేయాలి? దేవుడిని వీపు వెనక పెట్టుకొని ఆ లోకం వెంట పరిగెత్తాలా? నువ్వు చేయాల్సింది అది కాదు. లోకాన్ని ఇదిలిచే హెబా నాకు నా దేవుడు చాలనుకో. నిలబడాలి. ఎప్పుడైతే దేవుడు చాలు అని నిలబడతావో అప్పుడు వచ్చింది లోకం నీ కాళ్ళ దగ్గరికి వచ్చి బ్రతిలాడుతూ ఉంటుంది. ఇగో కాస్త నాకెళ్ళి చూడు అని, కాస్త నాకెళ్ళి చూడు. మరీ అంత శత్రువునైపోయానా? మరీ అంత ద్వేషమా? డబ్బు వచ్చింది, కాస్త నాకెళ్ళి చూడు. నా మీద అంతకుముందు మనసు పారేసుకొని వెంటబడ్డావుగా, ఇప్పుడు నేనే వస్తున్నా, ఏంటి నన్ను? నోరు మొయ్. నువ్వు రాలా. వచ్చే గతి నా దేవుడే నీకు పుట్టించాడు. నేను నీ వెంటబడను. ఒకప్పుడు నీ స్థానం నా హృదయంలో, నా నెత్తి మీద. ఇప్పుడు నీ స్థానం నా కాలు దగ్గర. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడా? అంతే. దేవుని బిడలారా, నేను చెప్పేది వాస్తవం. ఏదైనా సరే నువ్వు వెంపర్లాడి పరిగెత్తినంత మాత్రాన నీకు అందిద్ది అనుకోవద్దు. ఆడించిద్ది నిన్ను. ఒక్క తోపు దోసిదాన్ని నువ్వు దేవుని వైపు మళ్ళు, అదే వచ్చింది నీ కాళ్ళ దగ్గరికి. మళ్ళీ అది కాళ్ళ దగ్గరికి రావాలని దేవుడికి వెళ్ళి తిరిగినట్టు షో చేయవాకు. కొంత ముదుర్లు మరి ఏం చేద్దాం, జనాలు జెన్యూన్గా ఉండాలి. మనం ఏం చేసినా హార్ట్ఫుల్గా తిరగాలి దేవునికి వెళ్ళి. అది నీ వెంట పడకపోతే అప్పుడు అడుగు. నువ్వు పరిగెత్తినంత సేపు సీతాకోక చిలకను పట్టుకుంటే పిల్లలు పరిగెత్తుంటారే, ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మ, అది వాళ్ళతో తిరుగుతూ ఉంటుంది. వాడికి చెక్కదో పాడలే. అలాగే ఈ లోకంలోని ఆకర్షణలో సీతాకోక చిలకల్లాగా నీ ముందు ఎగురుతా ఆకర్షిస్తాయి. ఆకర్షణలకు పరిగెత్తావనుకో, చివరికి పోయే ముళ్ళ కంపల్లోనో పడతావు, ఎక్కడో చిక్కుకుంటావు. దేవుడే నిన్ను ఆకర్షించాలి. ఓకే, దేవునికి స్తోత్రం. దేవుణ్ణి హత్తుకుంటే నీ బాధ్యతలు నెరవేర్చడానికి కావలసిన కృప నీకు ఇస్తాడు. నువ్వు చేయాలనుకున్న కార్యాలు నెరవేర్చడానికి కావలసిన శక్తి నీకు ఇస్తాడు, కావలసిన సమృద్ధి నీకు ఇస్తాడు, కావలసిన ఆశీర్వాదాన్ని నీకు ఇస్తాడు. ఏందిరా నీ గోల్ అంటాడు, నాకు ఫలానాది అదేదో సమస్య తగలబడింది, వేనం పోయిద్ది పో అంటాడు, పోయిద్ది అది. ఇక దాని గురించి నువ్వు జుట్టు పీక్కోవాల్సిన అవసరం కూడా లేదు. ఆ ఒక్కటి వైనం చేయవా, ఈ ఒక్కటి వైనం, అంతే వైనం అయిపోతాయి, అంతే. ఎందుకంటే ఈ లోకం మొత్తం కలిసి దేవుడిని నీకు తెచ్చివ్వదు. కానీ దేవుడు ఒక్కడు నీకు తోడై ఉంటే, ఒక్కడు నీ పక్షాన్ని ఉంటే, ఈ లోకం మొత్తాన్ని తెచ్చి ఆయన నీ కాలు కింద పెట్టగలుగుతాడు. ఆ శక్తి ఆయనకుంది. ఏమంటారు? ఎంతమంది ఒప్పుకుంటారు? కాబట్టి ఎవరు ఇప్పుడు మనకి? దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసం ఉంది కదా, ధైర్యం ఉంది కదా, పిరిగితనం లేదు కదా, అనుమానం లేదు కదా. ఎటు పరిగెత్తుతాం? వీపు దేనికి చూపిద్దాం? లోకానిగా. ముఖం ఎటు తిప్పుదాం? ఇప్పటిదాకా ఎటు పరిగెత్తాం? అబ్బా, ఈ ముక్క చిన్నగా చెప్పారా? దేవుని స్తోత్రం.
ఇప్పుడు బాప్తీసం పొందుదామని ఎవరైనా వచ్చారా? ఆన్లైన్లో బాప్తీసం పొందుదామని ఎవరైనా వచ్చారా? 2 వచ్చారు, 3. ఇంకా ఈ నెలాఖరు రావటానికి కుదరదా? సరే, రేపు పగటి వేళ ఇస్తాను, నేను పగటి వేళ ఇస్తానులే. మా బాప్తీసం తీసుకుని బలలో చేసి ఎదురుగా ఇంకెవరెవరు తీసుకోవాలనుకున్నారు వాళ్ళు ఇప్పుడు తీసుకోవాలని సిద్ధపడి వచ్చిన వాళ్ళు రేపు పగలు తీసుకుందరు. కానీ నెలాఖరులో బాప్తీస్మాలు ఉంటే మర్చిపోవద్దు. రైట్, చెప్పిన విషయాలు చాలా క్లియర్గా చెప్పడానికి దేవుడు ఈరోజు నాకు సహాయం చేశాడు. ఏందో మళ్ళీ మీరు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నారు, మరి నేను కూడా ఏందో చాలా ప్రశాంతంగా మాట్లాడడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. దేవుని మయంపరుద్దాం, దేవునితో మనసు కనవేసుకుందాం, ఆయనే ప్రపంచం అయిపోదాం. ఏది యాకోబు సన్నివేశాన్ని మళ్ళీ ఒక్కసారి చూపించిందన్న భలే ఉంది. యాకోబును దాటి వెళ్తుంటే పోనిచ్చాడా, అలాగూ లేచి వెళ్తున్నప్పుడు కాళ్ళు పట్టుకున్నాడు. మనం ఎప్పుడు అట్లా దేవుని కనెక్ట్ అవుతా ఉండే, మన హృదయాలు ఎప్పుడు అట్లా మళ్ళతాయి దేవునికి. మన మనసు ఎప్పుడు తిరిగిద్ది అట్లా దేవునికి అద్దుగా పట్టుకోడు. పోనీయడే దేవుణ్ణి, పోనీయడు. లాగేశాడు, కిందకి లాగేశాడు, సరి చేశాడు. ఇప్పుడు అతని లోపాన్ని సరి చేశాడు, విరగొట్టడం కాదు, అతని బ్రతుకును సరి చేయటం. అది ఇక నన్ను పోనీయడు అనుకున్నాడు, ఇక సరి చేసి అప్పుడు ఉంచుతాడు. చూడు చెయ్యి, నా బ్రతుకి ఇదయ్యా అని చెప్పాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మా హృదయాలను అలా ఆకర్షించు ప్రభు, మా మనసులను అలా ఆకర్షించు ప్రభు. మాకు నువ్వు కావాలి, నువ్వు కావాలి, మాకు నువ్వు కావాలి, నీ సన్నిధి కావాలి, నీ సాహచర్యం కావాలి. కనికరించు తండ్రి, కనికరించు. తుచ్చమైన లోకం, అధమమైన లోకం, అల్పమైన లోకం, స్వల్పమైన లోకం ప్రేమించి దానికోసం ఎంత బాధపడ్డాం, ఎంత దిగులు పడ్డాం, ఎంత వేదన పడ్డాం, ఎంత మోసపోయాం ప్రభు. మాకు అది కాదు ప్రభు, మాకు నువ్వు కావాలి, నీ సన్నిధి కావాలి, నీ సహవాసం కావాలి, నీ చేతులు కావాలి, నీ పాదాలు కావాలి. నువ్వే శాశ్వతం, నువ్వే అక్షయమైన వాడివి, నువ్వే నిత్యమైన వాడివి, నువ్వే నిరంతరము ఉండువాడివి. అంతము వరకు మాతో ఎవ్వరు ఉండరు, నువ్వే మాతో ఉండేవాడివి. నీకు వందనాలు, వందనాలు. మా బిడ్డలందరినీ నీ తట్టు ఆకర్షించావు ఈ శుభవేళ. వాస్తవం ఇదే అని చెప్పి మా కళ్ళు వెలిగించావు ఈ రాత్రి. నీకు స్తోత్రము ప్రభువా. అధమలోకాన్ని అధికంగా ప్రేమించకుండా హద్దులు గీసావి రాత్రి, హద్దులు గీసావి రాత్రి, హద్దులు గీసావి రాత్రి. హద్దులు లేని ప్రేమ నీ వైపు కలిగి ఉండటానికి ఆహ్వానించావు. మాకు ప్రత్యక్షతలు ఇవ్వు, మమ్మల్ని ఆశీర్వదించు, మాకు దృష్టి కలిగించు, మాకు రక్షణ కలిగించు, మాకు కృప చూపు. నీకు వందనాలు చెల్లిస్తున్నా. మా బిడ్డలు ఎంతమంది ఎన్ని రకాల ఒత్తిళ్లలో ఉండి వచ్చారో ఈరోజు సూటిగా మాట్లాడా. రెండంతలుగా నిన్ను ఆశీర్వదిస్తాను, భయపడకు అని. నీకు దృష్టి కలిగించడానికే ఈ పరిస్థితులు నీకు రప్పించాను.
నీకు దృష్టి కలిగించడానికే, వాస్తవాన్ని నువ్వు కన్నులారా చూడటానికే నీకు ఈ శ్రమ రప్పించాను. ఇదిగో నీవు కళ్ళు తెరిచావు కదా, ఇదిగో రెండంతలుగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, రెండంతలుగా నిన్ను ఆశీర్వదిస్తాను. నువ్వు నన్ను ప్రేమించి హత్తుకున్నావు, నేనే స్థిరము శాశ్వతమని గ్రహించావు. నేను ఇచ్చిన వాటిని హత్తుకునే మనసు ఇక నీకు లేదు, అది విరిగిపోయింది. చాలు, అదే జరగాలి నీళ్ళు, అది జరిగింది. ఇక నేను కార్యం చేస్తాను. దాని గురించి ఇక ఒత్తిడికి గురి కావద్దని ఈ రాత్రి నువ్వు నాతో మాతో అందరితో మాట్లాడినందుకు వందనాలు, కృతజ్ఞతా స్తోత్రములు. రోగములను స్వస్థపరచు, అప్పులను తీర్చు, ఆర్థిక సమస్యలను తొలగించు, ప్రయత్నములు సఫలపరచు. బిడ్డల జీవితాలు శుభప్రదం చేయి, ఆశీర్వాదకరము చేయి. వారి సంతతిని కూడా, మా సంతతిని కూడా ఆశీర్వాదకరం చేయి. ఎందుకంటే మొత్తాన్ని నీ చేతికి అప్పగించుకుంటున్నావు. దేని మీద మాకు వ్యామోహాలు ఏర్పడకుండా కాపాడు. అల్పమైనవి స్వల్పమైనవి మేము ప్రేమించకుండా అధికముగా నిన్నే హత్తుకొని ఉండినట్లు మాకు సహాయం వచ్చేయి. మమ్మల్ని ఆకర్షించు, ఆకర్షించు, ఆకర్షించు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి ఇంటికి వెళ్తారా, ఛాయ్ దాకా వస్తారా? ప్రార్థనలో గడుపుదామా? కొన్ని విషయాల కోసం ప్రార్థన చేసి వెళ్దామా, లేకపోతే వెళ్ళిపోదామా? మీరేం కోరతారో చేతులు ఎత్తితే ప్రార్థన చేద్దామా, ఇంటికి వెళ్దామా? ప్రార్థన అన్నోళ్ళు చేతులు ఎత్తండి, ప్రార్థన చేద్దాం బ్రదర్. చేద్దామా? ఎందుకంటే యాకోబు రాత్రి కాచుకున్నాడు దేవుని దగ్గర, ఆ రాత్రి దర్శించాడు దేవుడు యాకోబుని. దేవుని సన్నిధిలో గడపడానికి దేవుని పాదాల చెంతకు వచ్చిన ఈ రాత్రి దేవుడు నిన్ను తప్పకుండా కలుసుకుంటాడు, నిన్ను తప్పకుండా బ్లెస్ చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇది నా తండ్రి నిన్ను ఆశీర్వదించే రాత్రి, ఇది నా తండ్రి నిన్ను దర్శించే రాత్రి, ఇది నా తండ్రి నీ మీద క్రొత్త తైలము ప్రోక్షించే రాత్రి, ఇది నా తండ్రి నేను రెండంతలుగా ఆశీర్వదించబోతున్న రాత్రి, ఇది నా తండ్రి ఇన్ని నాళ్ళ నీ ప్రార్థనలకు జవాబు ఇవ్వబోతున్న రాత్రి, ఇది నా తండ్రి నిన్ను స్వస్థపరచబోతున్న రాత్రి, ఇది నా తండ్రి నీ బిడ్డలను ఆశీర్వదించబోతున్న రాత్రి, ఇది నా తండ్రి నీ ప్రయత్నంలో సఫలపరచబోతున్న రాత్రి. ఆమేన్. జరుగునుగాక. వెళ్ళి ఛాయ్ తాగిరండి, ఛాయ్ తాగిరండి. పురుషులు ఎదురు, స్త్రీలు వెనక్కి కదా, స్త్రీలు వెనక్కి, పురుషులు ఎదురుకి. వెళ్ళి రాపండి. ఖచ్చితంగా ప్రార్థనలో గడపండి. మీరు ఎట్టంటి వాళ్ళు అంటే శాలేమన్ ఉంటే ఉందాం, లేకపోతే జంప్ అవుదాం అనుకునే టైప్. మీరు శాలేమన్ కోసమా ఈ రాత్రి, మీకోసం, దేవుని కోసమా? అది దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడే చెప్పా, మీరు శాలేమన్ కోసం చూశారనుకో మీ ప్రాణము మంటిని హత్తుకొనుచుంది. కాబట్టి మీరు ఆయన కోసం కాచుకోండి. రైట్, తప్పకుండా మనం ప్రార్థనలో నడిపింపు పొందుదాం. శృతి చూసుకోయా. పైన ఇంకా పైన పట్టు. కొంచెం చూడు. కడలి ఎంత ఎగసి పడినా హద్దు దాటదు నీ ఆజ్ఞ లేక. కడలి ఎంత ఎగసి పడినా
హద్దు దాటదు నీ ఆజ్ఞ లేక, కలతలన్నీ సమసిపోయే. కన్న తండ్రి నిన్ను చేరినాక, కమనీయమైనది నీ దివ్య రూపము. కలనైన మరువను నీ నామ ధ్యానము. కమనీయమైనది నీ దివ్య రూపము. కలనైన మరువను నీ నామ ధ్యానము. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను ఉండాలని, నీ యందే పరవశించాలని. నాలో నీవు, నీలో నేను ఉండాలని, నీ యందే పరవశించాలని. నా హృదయాశయ్యా ప్రియుడా యేసయ్యా, నా హృదయాశయ్యా ప్రియుడా యేసయ్యా. నాలో నీవు, నీలో నేను ఉండాలని, నీ యందే పరవశించాలని. ఖచ్చితంగా ప్రార్థనలో గడపండి. మీ సమస్యలను దేవుని ముందు ఉంచి దేవుణ్ణి హత్తుకోండి. వ్యక్తిగత ప్రార్థన ఖచ్చితంగా చేసుకొని వెళ్ళాలి, లేకపోతే ఇంత కష్టపడి వచ్చింది వ్యర్థమైంది. కమ్మనైనా బ్రతుకు పాట పాడుకొందును నీలో యేసయ్యా. కమ్మనైనా బ్రతుకు పాట పాడుకొందును నీలో యేసయ్యా. కంటి పాప ఇంటి దీపం నిండు వెలుగు నీవే కదయ్యా. కరుణాతరంగము తాకేను హృదయము, అనురెప్ప పాటులు మారేను జీవితం. కరుణాతరంగము తాకేను హృదయము, అనురెప్ప పాటులు మారేను జీవితం. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను ఉండాలని, నీ యందే పరవశించాలని. నాలో నీవు, నీలో నేను ఉండాలని, నీ యందే పరవశించాలని. స్నేహమైన
సందడైనా ప్రాణమైనా నీవే కదయ్యా. స్నేహమైనా సందడైనా ప్రాణమైనా నీవే యేసయ్యా. సన్నిధైనా సౌఖ్యమైనా నాకు ఉన్నది నీవే కదయ్యా. నీలోనే నా బలం, నీలోనే నా ఫలం, నీలోనే నా వరం, నీవేగ నా జయం. నీలోనే నా బలం, నీలోనే నా ఫలం, నీలోనే నా వరం, నీవేగ నా జయం. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను ఉండాలని, నీయందే పరవశించాలని నా హృదయాశయ్యా. ప్రియుడా యేసయ్యా, నా హృదయాశయ్యా. ప్రియుడా యేసయ్యా, నాలో నీవు, నీలో నేను ఉండాలని, నీయందే పరవశించాలని. నాలో నీవు, నీలో నేను ఉండాలని, ఉండాలని. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. లైవ్లో ఉన్న బిడ్డలు కూడా వందనాలు. లైవ్లో ఉన్న వాళ్ళు కూడా ప్రేయర్లో కొనసాగాలి అనుకుంటే ఒక పాట పెడతారు. ఆ తర్వాత ప్రేయర్ స్టార్ట్ అయితే మీరు కూడా ప్రేయర్లో ఏకీభవించవచ్చు. సంఘంతో కలిసి మీరు కూడా ప్రేయర్లో గడపచ్చు. అలాగే మీరు కూడా అలా కొంచెం వెళ్ళాలనుకుంటే వెళ్ళిరండి, లేకపోతే కాసేపు మోకాళ్ళు వేసి ఈరోజు విన్నదాన్ని బట్టి నీలో ఉన్న లోపాలు, నువ్వు దేన్ని బట్టి ఎక్కువ దేని మీద ఎఫెక్షన్ పెంచుకుంటున్నావో సరి చూసుకొని దేవుని వైపు మళ్ళుకోయి రాత్రి దేవుడు నీ ఏళ్ళలో నూతన కార్యాలు జరిగించబోతా ఉన్నాడు. రెండంతల ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని అనుభవించబోతున్నావు నువ్వు. అది నమ్మి దేవుని సన్నిధిని కాచుకో. ప్రార్థనలో మాత్రం గడిపి కదలాలి. ఇక్కడి నుంచి టైం మీది గడపండి. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు.